సో ఈ వీడియో అనేది సిఎస్ఆర్ ఎంట్రన్స్ ఎవరైతే రాస్తున్నారో ఫస్ట్ టైం వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో నార్మల్గా సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ రాసే వాళ్ళ కోసం డెమో టెస్ట్ అనేది ఎన్టీఏ వాళ్ళు ఆల్రెడీ వెబ్సైట్లో ఉంచారు. సో నార్మల్గా వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి nta.ac.in. దీనిలో క్లిక్ చేయగానే మామూలుగా వెబ్సైట్ క్లిక్ చేయగానే దాని లోపల మార్క్ టెస్ట్ ఉంటుంది. మార్క్ టెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ మార్క్ టెస్ట్ సెలెక్ట్ చేసుకోగానే దీని లోపల డెమో టెస్ట్కి సంబంధించి మీరు రాసే ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జామ్ వచ్చేసి సిఎస్ఆర్. నెక్స్ట్ మీరు రాసే సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి దీని లోపల. సో పేపర్ వచ్చేసి మీరు ఏదైతే సిఎస్ఆర్లో ఉంటాయో మ్యాథమెటికల్ సైన్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, లైఫ్ సైన్స్ కానీ, ఎర్త్ సైన్స్ కానీ, కెమికల్ సైన్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ సైన్స్ అయితే ఫిజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకోండి. స్టార్ట్ మార్క్ టెస్ట్ అనండి. సో మార్క్ టెస్ట్ స్టార్ట్ కాగానే మీకు ఇక్కడ లాగిన్ వస్తుంది. ఇది డెమో లాగిన్. సో ఇక్కడ మీ నేమ్ వస్తుంది. అంటే రియల్ ఎగ్జామ్లో కనుక అంటే నార్మల్గా మీరు రాసే ఎగ్జామ్లో కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్ ఇమేజ్ వస్తుంది, నేమ్ వస్తుంది, పేపర్ వస్తుంది. సో సిస్టమ్ నేమ్ వస్తుంది. ఇక్కడ ఈ డిఫాల్ట్గా వస్తుంది డెమో లోపల లాగిన్ అనండి. లాగిన్ కాగానే మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అంటే నార్మల్గా మీకు ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయంటే ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ మీకు టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 120 minutes ఉంటుంది. నెక్స్ట్ ఇవి మెయిన్ ఇక్కడ చూడండి. సో మీరు ఏదైనా క్వశ్చన్ కనుక విజిట్ చేయలేదనుకోండి, అది వైట్ కలర్ బాక్స్ ఉంటుంది. విజిట్ చేసి ఆన్సర్ చేయకపోతే రెడ్ కలర్ బాక్స్ వస్తుంది. నెక్స్ట్ విజిట్ చేసి ఆన్సర్ చేస్తే గ్రీన్ కలర్ వస్తుంది. మామూలుగా రివ్యూ కనుక అంటే మామూలుగా నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ అవ్వగానే మళ్ళీ దానిలో మార్క్ చేస్తా అనుకుంటే దాన్ని మార్క్స్ ఫర్ రివ్యూ అంటారు. అది కనుక క్లిక్ చేస్తే బ్లూ కలర్ వస్తుంది. మామూలుగా ఆన్సర్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అని అనుకోండి, అది బ్లూ కలర్ లోపల గ్రీన్ కలర్ లోపల ఆప్షన్ లాగా వస్తుంది. ఇవి 5 ఆప్షన్స్ మీకు కింద ఉంటాయి. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని మామూలుగా కండిషన్స్ ఓకే అనండి, ప్రొసీడ్ అనండి. మీకు రియల్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అవే ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చాడు. అంటే డెమో కోసం మీకు ఐడియా ఉండడం కోసం ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఫర్గా క్వశ్చన్స్ అయిన తర్వాత ఆన్సర్ సెలెక్ట్ చేస్తాను. 1 అయితే 1, సేవ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ దానికి వెళ్తుంది. అండ్ ఐదర్ సేవ్ నెక్స్ట్. సో రెండో క్వశ్చన్ వచ్చింది, రెండో దాని ఆన్సర్ నాకు అంటే నార్మల్గా అది సెకండ్ అనేది డౌట్గా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే సేవ్ మార్క్ ఫర్ రివ్యూ అంటాను. అంటే నార్మల్గా ఒకవేళ టైం లేకపోతే రెండు అనేది ఆన్సర్గా ఆటోమేటిక్గా ఫిక్స్ అయి ఉంటుంది. ఇది సేవ్ మార్క్ ఫర్ రివ్యూ. లేదు అంటే నేను ఇక్కడ ఈ ఆన్సర్ నేను లాస్ట్లో చేస్తాను అనుకున్నప్పుడు మార్క్ ఫర్ రివ్యూ అని టిక్ చేయండి. సో అంటే ఇక్కడ బ్లూ కలర్లో వస్తుంది. అంటే దాని ఆన్సర్ నాకు డౌట్ఫుల్గా ఉన్నదని మనం నెక్స్ట్ టైం మళ్ళీ గుర్తుపెట్టుకోవడం కోసం ఏం చేస్తానంటే మార్క్ ఫర్ రివ్యూ పెడతాను. లేదు మ్యాక్సిమం 90% ఆన్సర్ 3 అని తెలుసు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను సేవ్ మార్క్ ఫర్ రివ్యూ అని టిక్ చేస్తాను. సో ఇలా అంటే ఇది థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి. సో ఒకవేళ నేను థర్డ్ క్వశ్చన్ మళ్ళీ టిక్ చేస్తున్నాను. థర్డ్ క్వశ్చన్లో నాకు డౌట్ వచ్చింది. ఏంటిది అంటే 3 కానప్పుడు క్లియర్ అని యూజ్ చేస్తాను, సెకండ్ పెడతాను. సో నార్మల్ ప్రాబ్లం ఏం లేదు, క్లియర్ అని యూజ్ చేసినా యూజ్ చేయకుండా సేమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ యూజ్ చేయకుండా నేను 4 అనే ఆప్షన్ టిక్ చేస్తాను. టిక్ చేసి సేవ్ నెక్స్ట్ అనొచ్చు. క్లియర్ అనేది పెద్ద యూజ్ కాదు. నెక్స్ట్ సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ కూడా పెద్ద యూజ్ కాదు. ఓన్లీ ఈ బ్లూ కలర్ అనేది మాత్రం యూజ్ అవుతుంది. అంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ యూజ్ అవుతుంది. మీరు ఏ క్వశ్చన్ మీకు వెళ్తారో దాన్ని టిక్ చేయండి. ఇక్కడ ఒకవేళ మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటే అదే క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఆ సెకండ్ క్వశ్చన్ అంటే సెకండ్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ 1 టిక్ చేయండి, సేవ్ నెక్స్ట్ అంటే సరిపోతుంది. అంటే ఆటోమేటిక్గా థర్డ్ క్వశ్చన్కి వెళ్తుంది. సో ఈ క్లియర్ అని యూజ్ చేయకుండా పర్లేదు, సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ యూజ్ చేయకుండా పర్లేదు. ఓన్లీ మార్క్ ఫర్ రివ్యూ టిక్ చేసుకోవచ్చు, సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పేజీ మొత్తం కనబడదు కాబట్టి ఎప్పుడు కానీ మీరు చేసేటప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకోండి. ఇది క్లిక్ చేయగానే మ్యాక్సిమైజ్ అవుతుంది. సో మీకు ఆ స్క్రీన్ కనబడాలి అంటే నార్మల్గా రివ్యూస్ అవన్నీ కనబడాలంటే ఇది మామూలుగా మినిమైజ్ చేసుకోండి. లేదు క్వశ్చన్ అనేది మీకు పర్ఫెక్ట్గా కనబడాలనుకోండి అంటే మామూలుగా మౌస్తో స్క్రోల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేస్తానంటే దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకోండి. మొత్తం అన్నీ కంప్లీట్ కాగానే ఏం చేస్తానంటే సబ్మిట్ అండ్ బటన్ ప్రెస్ చేయండి. మొత్తం 75 క్వశ్చన్స్ వస్తాయి ఫిజిక్స్కి వచ్చేసరికి. సో మిగతా సబ్జెక్టుగా డిఫరెంట్గా వస్తాయి. సో మీకు ఈ విధంగా వస్తుంది. ఇక మీకు టైం అనేది రన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు సబ్మిట్ బటన్ ప్రెస్ చేయకుండా కూడా ఆల్రెడీ టైం అయిపోగానే సబ్మిట్ బటన్ అనేది ఆటోమేటిక్గా ప్రెస్ అయిపోతుంది. సో సబ్మిట్ అవుతుంది, ఎస్ అనండి, దెన్ కంప్లీట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ టైం రాసే వాళ్ళ కోసం మామూలుగా ఈ వీడియో.